జిమ్ కి వెళ్లి నెలలు గడుస్తున్నా బాడీలో ఎలాంటి చేంజెస్ రావడం లేదా, బాడీ పెయిన్స్ తప్ప మజిల్ గ్రో అవ్వట్లేదా? అయితే బ్రో మీరు ఈ 3 మిస్టేక్ లో ఏదో ఒకటి గట్టిగా చేస్తున్నారు. వెల్కమ్ టు బిగినర్ ఫిట్నెస్ సిరీస్ ఎపిసోడ్ 4. మీ హార్డ్ వర్క్ మొత్తం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ 3 మిస్టేక్ ని అస్సలు చేయకండి. మిస్టేక్ 1, ఈగో లిఫ్టింగ్. పక్కనోడు 20 కేజీలు లిఫ్ట్ చేస్తున్నాడని మీరు వాళ్ళలాగానే ఫామ్ తప్పు ఉన్న హెవీ లిఫ్ట్ చేయడం. దీనివల్ల మజిల్ గ్రో అవ్వక ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈగో లిఫ్టింగ్ అనేది చేయకండి. ఫస్ట్ అయితే ఫామ్ పైన, టెక్నిక్స్ పైన ఫోకస్ పెట్టండి. అది వచ్చిన తర్వాత మీరు ఎంత హెవీ లిఫ్ట్ చేసినా నో ప్రాబ్లం. మిస్టేక్ 2, స్కిప్ వార్మ్ అప్. జిమ్ కి వెళ్లిన వెంటనే డైరెక్ట్ గా వెయిట్ లిఫ్ట్ చేయడం కాదు. వర్కౌట్ కి ముందు ఒక 5 నిమిషాలైనా మీరు డైనమిక్ స్ట్రెచింగ్ అనేది చేయాలి. బాడీని హీట్ చేసి వర్కౌట్ కి అయితే రెడీ చేయాలి. ఆ తర్వాతనే వర్కౌట్ అనేది స్టార్ట్ చేయాలి. మెయిన్ గా ఇంజురీ అయ్యేది దీని వల్లనే. ఎందుకంటే చాలా మంది ఈ వార్మ్ అప్ ని స్కిప్ చేసేసి డైరెక్ట్ గా వెయిట్ అనేది లిఫ్ట్ చేస్తారు. సో మీరు అలా చేయకండి. ఒక 5 మినిట్స్ అయినా మీరు వార్మ్ అప్ అనేది చేయండి. మిస్టేక్ 3, ఇది చాలా మంది చేస్తూ ఉంటారు. ఇన్స్టాలో వీడియోలు చూసి ప్రతి వీక్ కొత్త వర్కౌట్ ప్లాన్ అనేది మారుస్తూ ఉంటారు. ఒక బేసిక్ ప్లాన్ అయితే తీసుకోండి. అట్లీస్ట్ దాన్ని అయితే 8 to 12 మంత్స్ దాకా అయితే స్ట్రిక్ట్ గా అయితే ఫాలో అవ్వండి. అలా కనుక చేస్తే మీకు రిజల్ట్ అనేది చాలా వరకు బెటర్ గా కనిపిస్తాయి. సో ఒక బేసిక్ వర్కౌట్ ప్లాన్ అయితే రెడీ చేసుకోండి. దాన్ని మీరు ఫాలో అవ్వండి. బాడీ బిల్డింగ్ అనేది ఒక మ్యాజిక్ కాదు, ఒక రోజుగా అయిపోవడానికి. ఇది స్లోగా జరిగే ఒక ప్రాసెస్. చాలా టైం పడుతుంది. పేషెన్స్ తో ఉండాలి. ఈ 3 మిస్టేక్ లో మీరు ఏ తప్పు చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో అయితే హానెస్ట్ గా చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్ 5 లో అయితే క్రియేటిన్ సప్లిమెంట్ గురించి రియాలిటీ చెప్తా. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకో.